నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటివరకు సరైన వానలు లేక ఆవేదనలో ఉన్న అన్నదాతలు కొంత ఊరట పొందారు. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు అత్యధికంగా బాపట్ల జిల్లా అద్దంకి, విజయనగరం జిల్లా ఎస్కోట, శ్రీకాకుళం జిల్లా మందస, విజయవాడలో 9 సెంటీమీటర్ల చొప్పున, ప్రకాశం జిల్లా చీమకుర్తి, గుంటూరు, నంద్యాలలో 8 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, రాష్ట్రంలోని ఉత్తర కోస్తా తీరాలకు సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో గురువారం నాటికి ఉత్తర బంగాళాఖాతం తీరంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. సముద్రంలో గంటకు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్లు, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలకు సమీపంలో నిల్చోరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.